హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. మన గిరిజన ప్రాంతాల్లో అయితే హోలీ పండుగ అంటే చాలా మందికి అయితే తెలిసే ఉంటది. మా ప్రాంతాల్లో అయితే ఒక ప్రాంతం అతీతంగా వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారం అయితే హోలీ పండుగ ముందు రోజు అనమాట పెద్ద పూజారి గారు అయితే ఆ యొక్క విత్తనాలు అయితే మాకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విత్తనాలు అయితే తీసుకెళ్ళి అయితే గరువు దగ్గర అయితే తువ్వడం జరుగుతుంది. ఆ తువ్విన తర్వాత అయితే తన విత్తనాలు అయితే మంచిగా మొలిస్తే ఆ సంవత్సరం తను వ్యవసాయం చేస్తే మంచిగా పండుతుందనేసి వీళ్ళ యొక్క నమ్మకం ఫ్రెండ్స్. మన వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మేమైతే విత్తనాలు తీసుకోవడానికి అయితే గుడి దగ్గర వెళ్తున్నాము. ఈ విత్తనాలు అయితే మా ముహూర్తం చూసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే గుడి దగ్గర వచ్చామన్నమాట. ఇదే మా శంకుదేవుడు గుడి అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే పూజలు జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళంతా అనమాట విత్తనాల కోసం రావడం జరిగింది. ఇక్కడైతే విత్తనాలు ఇచ్చే ముందు అనమాట గుడి దగ్గర ఒక మేకనైతే బలి ఇవ్వడం ఇక్కడ సాంప్రదాయం అండి. ఈ విత్తనాలు తీసుకునే ముందు గ్రామ పెద్ద పూజారి గుడి ప్రాంగణంలో అయితే ఈ విత్తనాలు అయితే వేసిన తర్వాత అప్పుడైతే విత్తనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఊరిలో ఆచారం సాంప్రదాయం ప్రకారం విత్తనాల కోసం అయితే వీళ్ళంతా సాల్వ అయితే ప్రత్యేకంగా తీసుకుని రావాలి ఫ్రెండ్స్. పూజారి గారు అయితే విత్తనాలు ఏ విధంగా చల్లుతారో అయితే చూడండి. ముందుగా ఎడమ చేత్తో 3 సార్లు జల్లిన తర్వాత కుడి చేతితో విత్తనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్ధతి అయితే పూర్వం నుండి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక ఆచారం అన్నమాట. ఈ యొక్క సాంప్రదాయం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది ఈ పక్కా ఎప్పుడు ఒకరు కానీ మరి ఇప్పుడు 3 సంవత్సరాల మంది ఒక సంవత్సరం కొద్ది ఇక్కడ జాతర జరుగుతున్నది. కానీ ఎప్పుడు మళ్ళా సందర్భం మళ్ళా ఊరి పెద్దలంతా అలా చేస్తున్నారు కాబట్టి సంవత్సరానికి జరుగుతున్నది శంకుదేవుడి జాతర. ఇంకా ముట్టదారులు వేస్తానుండి ఏమన్నా మీకు తెలుసా ఎలా జరుగుతుంది అనేది? అప్పట్లో అప్పుడు మనకి మరి సిస్టమ్ ఉన్నప్పుడు మరి వారు అప్పుడు చేస్తూ ఉన్నారు. మామూలు చేస్తూ ఉన్నారు కానీ మనకు తెలియదు. శంకుదేవుడు తర్వాత ముఠా సిస్టమ్ అప్పుడు మరి ఇప్పుడు మరి మనం తెలిసి ఇంత కాడికి మరి ఇక్కడ సంవత్సరానికి మరి జాతర జరుగుతున్నది మన శంకుదేవుడికి ధర్మం మరి అన్నీ జరుగుతున్నది. ఈ తనాలు అన్ని మొత్తం వేస్తున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూడా అయితే వెళ్ళి అయితే పూజారి దగ్గర విత్తనాలు అయితే తీసుకుంటాను. ఎందుకంటే మేము కూడా వచ్చినప్పుడు తీసుకోవాలి కదా అనేసి ఇప్పుడైతే నేను కూడా తీసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే విత్తనాలు అయితే తీసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం సాల్వతో ఒడ్డుకుంటేనే విత్తనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మా సాంప్రదాయ ప్రకారం అయితే ఈ విధంగా తీసుకోవాలి, చేతులు అయితే తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఇదే మా సాంప్రదాయం అనమాట. ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.